నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముంబై తరహాలో విశాఖ, ఆ దిశగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి. సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలు ఇవ్వాలి. నౌకాదళ వేడుకల్లో సీఎం చంద్రబాబు. నా జీవితంలో మర్చిపోలేను. దేశం ఆర్థికంగా కాకుండా రక్షణ రంగంలో బలంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ వికసిత భారత్ భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణ రంగంలో నౌకాదళం చేసిన కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నాయి. సముద్ర రవాణాకు తూర్పు నౌకాదళం రక్షణగా నిలిచే ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తులు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తుంది. హుదూద్ తుఫాన్ సమయంలో 10 రోజుల పాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తుఫాను సమయంలో ముత్యకాలు ప్రాణాలు కాపాడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తెల్లన్నంతో బెరీ బెరీ బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు. థయోమిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం. గర్భిణీలు, చిన్నారులకు గుండె వైఫల్య జబ్బులకు ఆస్కారం. ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. సినీ రంగానికి రాజకీయ రంగులొద్దు. గేమ్ చేంజర్ సినిమా వేడుకలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విజయవాడ పాయకరపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న మంత్రి లోకేష్. వేదికపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండమ్మ, ఎర్లగడ్డ వెంకటరావు, అధికారులు. జగన్ జమానాలో టైమ్యాక్స్పై ప్రత్యేక ప్రేమ. గడువు దాటిన సంస్థకు ముగ్గురే ఎగుమతికి అనుమతి. నాటి వైకాపా పెద్దలు, ఒక ఎంపీ సహకారం. 40 కోట్లు చెల్లించకుండా వితండవాదం. చిమ్కూరి శ్రీకాంత్ పేరిట 106 కోట్ల ఆస్తులు. ఆ మేరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 156 కోట్లు. సబ్ రిజిస్ట్రేషన్ ధనసింగ్ లేఖతో ప్రాథమిక విచారణ తేలిన లెక్కలివి. ఈ ఏడాది లక్ష్యం 4 లక్షల పాస్పోర్ట్లు. ప్రతి బుధవారం అదనంగా 250 అపాయింట్మెంట్లు. విజయవాడలో ఈ నెల ప్రయోగాత్మకంగా అమలు. ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష. పట్నం ఆగిపోయి నైపుణ్యం తగ్గిపోతుంది. మాతృభాష ద్వారానే లోతైన అవగాహన. నేటి తరానికి నచ్చే రచనలు చేయాలి. గ్రంథాలయాలను పునరుద్ధరించాలి. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు. పంట చేతికందిన వేళ దక్కని మద్దతు. 2 వారాల్లో క్వింటా 2000 తగ్గుదల. అయినా పప్పు ధర కిలో 120 పైనే. మార్కెట్ ద్వారా సేకరణకు రైతులు ఎదురుచూపు. ముగ్గురి ప్రాణాలు నిలిపిన పెద్దయ్య బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు తరలింపు. అరాచక శక్తులు అడ్డాగా విశాఖ కారాగారం. అవనలో గంజాయి, లోపల సెల్ ఫోన్ల గుర్తింపు. ఖైదీల్లో కొందరికి జైలు సిబ్బంది కుమ్మక్కు. నిందితుల వాదనలకు సముచిత అవకాశం ఇవ్వాలి. హడావిడి విచారణలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉండదు. స్పష్టం చేసిన హైకోర్టు. ఒక కేసు నిందితులు జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు. మొదటి నుంచి విచారణ చేపట్టాలని దిగువ కోర్టుకు ఆదేశిస్తూ అరుదైన తీర్పు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ ప్రతినిధి సభలో ఒకేసారి 6 ప్రమాణం. మాతృభాషతోనే మేధో వికాసం. ఆంగ్లం మోజులో తెలుగు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతిభా పురస్కారాల ప్రదానం. నాగబాబుకు మంత్రి పదవి మార్చి తర్వాతనే. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా. అవి ఆమోదం పొందితే వాటికి మార్చి 29తో ఖాళీగా ఉన్న మరో 5 స్థానాలు కలిపి ఎన్నిక. విశాఖలో 60,000 మందితో ప్రధాని రోడ్ షో. బహిరంగ సభకు 2 లక్షల మంది. ఏర్పాటుపై నేడు మంత్రి లోకేష్ సమీక్ష. హుష్మనీ కేసులో 10 ట్రంప్కు శిక్ష. జరిమానా లేదా జైలు ప్రొబేషన్ విధించే అవకాశం. శిక్ష అమలు కాకుండా తీర్పు చెప్పనున్న జడ్జి. వైద్య పరీక్షలతో తేలనున్న బోగస్ పింఛన్ లెక్క. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనర్హులు గుట్టురట్టు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిర్ధారణ పరీక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 655 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమై పింఛను పొందేవారి జాబితాలో ఉన్నారు. వైద్య బృందాల వారీగా గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయగా 374 మందే 15,000 చొప్పున పింఛను పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్టు తేలింది. 250 మందికి వైకల్యం ఉన్న వారు నెలకు 6,000 చొప్పున పింఛను తీసుకునేందుకు అర్హులు. మరో 26 మందికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. వీరు నకిలీ ధృవపత్రాలు సమర్పించే పింఛను తీసుకున్నట్టు గుర్తించారు. పింఛను అనంతరం 130 మందికి తమను 15,000 జాబితాలో మార్చాలని విజ్ఞప్తులు ఇచ్చారు. దీంతో పాటు పింఛనుదారులు అర్హులున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 5 వైద్య బృందాలు ఏర్పాటు చేసి 40 రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించాం. అనర్హులను గుర్తించాం. వారి పేర్లను జాబితాలో నుంచి తప్పించామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈనాడు ప్రతినిధులు తెలిపారు. ఆనాటి వైకాపా నేతల సిఫార్సుతో అడ్డగోలుగా అనేక మంది అనర్హులు పింఛన్లు మంజూరు చేశారు. సిడ్నీ సమరం రసవత్తరం. ఉత్కంఠంగా 5వ టెస్ట్. రిటైర్మెంట్ కాదు, ఫామ్లో లేను, అందుకే వైదొలిగా. రోహిత్ స్పష్టీకరణ. హైదరాబాద్లో మంత్రి గారి యంత్రాంగం. ఆయన సంగతి కాస్త చూసుకోండి. ఏపీ ప్రభుత్వానికి అప్రమత్తం చేసిన టీ సర్కార్. ఆయన తొలిసారి మంత్రి. బాగా కీలక పదవి. వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే. స్టార్ హోటల్లో మకం, అక్కడే సెటిల్మెంట్లు. ఒక రోజంతా పంచాయతీలు, పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరస. మంత్రి అయిన తర్వాత మరింత జోరు. ఏపీలో పని ఉన్నవారంతా అక్కడే బార్లు. తెలంగాణ భూ వ్యవహారంలోనూ జోక్యం. ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్ నిఘా.
శృతి మించొద్దంటూ బాబుకు సమాచారం. వైసీపీ మాదిరి హీరోలను రప్పించాం. వారితో నమస్కారాలు పెట్టించుకోం. సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు గౌరవం. బ్లాక్ నిరోధానికి టికెట్ ధర పెంపు. నిర్మాతలకే కాదు. వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం. మెగా కుటుంబానికి అహంకారం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రాజమహేంద్రలో గేమ్ చేంజర్ ఈవెంట్. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక పునరుద్ధరణ. ప్రైవేటు ధీటుగా సర్కారు విద్యా సంస్థలు. ర్యాంకులు కార్పొరేట్ కాలేజీలకే పరిమితం కాదు. ఇకపై ప్రభుత్వ విద్యార్థులు కూడా సాధిస్తారు. రాజకీయంగా దూరంగా విద్యా వ్యవస్థ. విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. త్వరలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రత్యేక కార్యక్రమం. టీచర్ల యాప్లో భారం తగ్గిస్తాం. జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభం. బెజవాడలో హైందవ శంకరరావు నేడే. దేవాలయాల్లో స్వయం మృత్యువతి కల్పించడమే ఎజెండా. సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు హాజరు. గన్నవరంలో భారీ సభ. 3,300 మంది పోలీసులతో బందోబస్తు. 5 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా. విశాఖ చెన్నై, విశాఖ హైదరాబాద్ హైవేలపై ట్రాఫిక్ మళ్లింపు. ఆ ముగ్గురే ఆదర్శం. లీ క్వాన్ యూ, వాజ్పేయి, చంద్రబాబు మార్గంలోనే వెళ్తా. వారిలో దూరదృష్టి, ప్రజాసేవ అంటే ఇష్టం. ఫిట్నెస్ కన్నా సంకల్పం చాలా గొప్పది. విద్యార్థులతో మాటామంతిలో మంత్రి లోకేష్. పాయకాపురంలోని జూనియర్ కాలేజీలో పర్యటన. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. భయపెట్టి భూమి లాగేశారు. వైసీపీ హయాంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు. ఎన్వీఆర్ రిజిస్ట్రేషన్ మాటున జిల్లాలో జగన్ ముఠా దందా. ఆ భూముల విలువ వందల కోట్లలో. సీఎం చంద్రబాబు లోకేష్ ఉద్దేశించి మాజీ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖ. జగన్ పీఏ వైఎస్ సునీల్ పేర్ల ప్రస్తావన. గతంలో ఏసీబీ చిక్కన్ సింగ్. వివరాలు సేకరిస్తున్న అధికారులు. 10 ఏళ్ల ప్రణాళికలతో ఆర్గానిక్ కుప్పం. అన్ని గ్రామాల్లో రైతుల్లోనూ ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తేవడమే లక్ష్యం. బీడా భూముల ఉత్పత్తి కేంద్రాలుగా. సవాళ్లు నిషేధంలో ఒకే మోడల్గా అమలు. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. 8న విశాఖ ప్రధాని మోడీ. సాయంత్రం 4:15 రాక రోడ్ షో. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. నగరంలో 3 గంటలు ఉండనున్న మోడీ. పదవులు ఇచ్చారు, జీవో మార్చారు. నామినేటెడ్ చైర్మన్ తిప్పలు. 6 నెలల క్రితం నియామకం. ఇప్పటికీ జారీ కాని జీతబాధ్యతలు జీవో. సొంత డబ్బుతో నెట్టుకొస్తున్న అణుశక్తిమంతుడు ఇక లేరు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం కన్నుమూత. అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస. 2 ప్రోకాన్ అణు పరీక్షల్లోనూ కీలకం. సూపర్ కంప్యూటర్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్లోనూ సైద్ధాంతిక తోడ్పాటు. మోదీ, చంద్రబాబు, ఖర్గే నివాళులు. థ్యాంక్ యూ.